కలుగునుగాక. ఈ ప్రార్థన సువార్త రక్షణ సభలు యొక్క రెండవ రాత్రి దేవుడు మనలందరినీ అనుకూలపరిచి వాతావరణాన్ని చక్కగా ఉంచి మనలందరినీ ఈ స్థలంలోకి దేవుడు చేర్చాడు. మీతో కూడా కలిసి నా ప్రభువుని స్తుతించి నా దేవుని నామాన్ని గణపరచుటకు దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయానికై నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సభకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మనందరికీ సుపరిచితమైన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 22వ వచనాన్ని మీరు చదవగలిగితే బాగుంటుంది. మంచిది. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. పై వచనాన్ని మనం చూస్తే గాక, ఆయన నీతిపరుడగు దేవుడని, రక్షించు వాడను నేనేనని, నేను తప్ప మరి ఏ దేవుడును లేడని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. మనము ఈ వాక్యాన్ని రాత్రి ధ్యానం చేసుకుందాం. మీరందరూ మనసు అప్పగించి దేవుని వాక్యాన్ని వినాలి. ఇలా చూడండి, దేవుని మాట నేను వినాలి అనే మనసు నీకు ఉండాలి. అది లేకపోతే మీరు ఇక్కడికి వచ్చింది ఏమీ ఆశీర్వాదం ప్రయోజనము చూడలేరు. ఇలా చూడండి, మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన ఉన్నవాడు, జీవించుచున్నవాడు, మనల్ని చూస్తున్నవాడు, మనల్ని ఎరిగినవాడు. మనకి ఏమి కావాలో ఆయనకి బాగా తెలుసు. గనుక ఆయన మనతో ఎప్పుడు ఏది అవసరమో దానిని ఎరిగి మనతో దేవుడు తప్పక మాట్లాడుతాడు. ఇలా చూడండి, మన మధ్యలో ప్రభువు ఉన్నారు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని మీరు గుర్తించండి, గ్రహించండి. అప్పుడు మీరు ఖచ్చితంగా దేవుడి స్థలములో ఉన్నాడని యాకోబు తెలుసుకున్నట్టు మీరు తప్పకుండా ఈ రాత్రి మీరు తెలుసుకుని వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటే విన్నాడు కానీ యాకోబు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ తండ్రి తాత వాళ్ళు దైవభక్తి చేసిన వాళ్ళే కానీ దేవుడు ఉన్నాడు అనే సంగతి తనకి దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు మాత్రమే అతనికి గ్రహింపు కలిగింది. అందుచేత జాగ్రత్తగా వినాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది, అందరూ కాదండి, ప్రార్థన కనుక ఆదివారం కనుక వెళ్తారు. మీటింగ్ కనుక వెళ్తారు, వెనకో ముందో వెళ్తారు.
ఇంకక్కడి నుంచి విసనకర్రలు విసురుకోవడం, లేకపోతే పక్కోళ్ళతోటో వీళ్ళతోటో మాట్లాడుకోవడం, లేదా అటో ఇటో చూడడం చేస్తారు. వాక్యం మీద మనసు ఉంచరు. ఈ కాలంలో వచ్చి పడిన మరొక చిక్కు ఏంటంటే, ఒక చెడ్డ కార్యం, చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కదా, దాంతో కొంచెం ఇలాగా ముందుకో వెనక్కో ఏవో చూసుకుంటూ ఉండడం. మరీ భయం లేని వాళ్ళైతే ఫోన్లు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటాయి. అలా చేయకూడదు. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి. అలాగే చేస్తామని అన్నవాళ్ళు చేతుల పైకెత్తి ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా చెప్పాలి. అలాగే మేము ఈ ఒక గంట సేపు ఎక్కువగా కాకుండా ఒక గంట సేపు మీకు వాక్యం చెప్తాను, అలాగే మేము దేవుని వాక్యం శ్రద్ధగా వింటామయ్యా అని ఒప్పుకొని మంచి మనసుతో స్తోత్రం చెప్పి. ఇంకా కదలికలు కనబడుతున్నాయి, మనుషులు కదలట్లేదు, తలకాయలు కదులుతున్నాయి, అటు ఇటు ఉన్నాయి. మీరు నా కంట్లో పడ్డారు కనుక ఈ వాక్యం వివరించడం అని ఈ మాటలు చెప్తున్నాను. నా కన్ను కొంతవరకే చూస్తుంది, చూస్తాను నేను కూడా. చూడకుండా ఏమి పట్టించుకోకుండా ఉండు. కళ్ళు మూసుకునే వాళ్ళకి శాపం కలుగుతుంది. మీరు వాక్యం వినకపోతే నేనెవరికి ఈ చెట్లుగా, తోటలుగా, బిల్డింగులుగా చెప్పేది? మీరు శ్రద్ధగా వినాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి. చాలామంది దేవునిని భక్తి చేస్తారు, దేవుని వాళ్ళు ఏదో పొందాలి, ఏదో ఆశీర్వాదం పొందాలి, ఏదో మేలు పొందాలి, ఏదో ఉపకారం పొందాలి, అంతే. అయిపోతే మరలా ఎప్పుడో బతుకుంటే మరోసారి నీ గుడికొత్తానయ్యా, ఏదో మొక్కుకొని చేసుకుంటానయ్యా అని అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేని గురించి మాట్లాడుతున్నాడంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది, ఆలస్యంగానే వచ్చారు, భోంచేసే ఉంటారు కదా, గట్టిగా చెప్పండి. అంతేనా? చెప్పండి గట్టిగా. దేవుడు ఏమని చెప్తున్నాడు, మనం ఏం చేయాలి? భూదిగంతముల నివాసులారా అంటే భూమి మీద ఉన్న మొత్తం వరల్డ్, ప్రపంచం అంతా కూడా ఆయన వైపు చూచి రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి రక్షకుడిగా పంపబడక మునిపే ఆయనను గూర్చి, ఆ రక్షణకర్త అయిన దేవుని గూర్చి, ఆయన ద్వారా కలిగే రక్షణను గూర్చి యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ప్రవచనం ఇది. స్తోత్రం. మానవుడికి కావలసింది ఏంటి అంటే, దేవుని ద్వారా ఏదో భౌతికమైన ఆహారము, వసతులు, ఆశీర్వాదాలు మాత్రమే కావు. అవి మనల్ని పుట్టించక మునిపే, మానవ సృష్టిని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో, మనుషుని సృజించక మునిపే మనుషుని కొరకు కావలసినవన్నీ దేవుడు అన్నీ సృజించే ఆ తర్వాత మనుషుని సృజించారు. అక్కడే మనకు అర్థమవుతుంది వాడికి ఏమి కావాలి అని అన్నీ ఆయనకు తెలుసు. అందుకే యేసయ్య చెప్పారు, మీరు ఆహారం గురించి, వస్త్రాల గురించి, వీటి గురించి ఏం అడగొద్దు, వాటిని మీరు అడగక మునిపే మీ పరలోక తండ్రికి తెలుసు అని. మరి కావలసింది ఏమిటి అంటే, మనకి మానవుడికి రక్షణ పొందాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అంటే, దేవుడు చెప్పే రక్షణ ఏంటంటే, ఏదో దొంగల నుంచి రక్షణ, రోడ్డు మీద పడిపోతే ఎవరో లేవదీస్తే దేవుళ్ళ రక్షించే బాబు, అది కాదు. ఎవరు నూతులో పడితే, గోతులో పడితే రక్షించడం, ప్రయాణంలో కాపాడబట్టు, ఈ దీని గురించి, అది రక్షణే అంటారు కానీ, రక్షించడం అని అంటారు కానీ అది కాదు ఇది చెప్పేది. ఎందుకు అంటే, దేవుడు మానవుని ఈ భూమి మీద సృజించినప్పుడు మనుషునిలో
7 రకములైనటువంటి శ్రేష్టమైన ధన్యతలు లేక ఆశీర్వాదములు కలవాడుగా దేవుడు మనుషుని ఈ భూమి మీద ఉంచారు. అవి మీకు తెలియనివి కావు. అవి ఏమిటి అన్నట్లయితే మీకు తెలుసు. మరి ఆదికాండం మనం మానవుని సృష్టిని గురించి మనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయములోనే 26వ వచనం చూడండి. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆయన పోలిక లేక ఆయన వలె మానవుని దేవుడు భూమి మీద సృష్టించారు. అంటే దేవుని రూపం ఎలాంటిది అని అంటే మనం ఎలా ఉన్నామో అలాగే. స్తోత్రం. మనుషుని యొక్క మనల్ని ఎలా దేవుడు చేశాడు అని అంటే ఆయనలాగా మనల్ని చేశాడు. ఆయన ఎలా ఉంటారు అంటే మనలాగనే. మనం ప్రకటన గ్రంథంలో ఆ ప్రత్యక్షత గురించి మనం చూస్తాం. ఆయన పాదములు గురించి, ఆయన నేత్రాల గురించి, ఆయన తల వెంట్రుకల గురించి కదా. స్తోత్రములు. ఆయన పోలికను దేవుడిచ్చాడు. ఆ తర్వాత ఈ సృష్టి అంతటిలో దేవుడు తన పోలికలో సృజించి ఆ మనుషునికి జీవాన్ని నిత్య జీవము గలవానిగా ఉంచాడు. ఈ సృష్టి అంతటి మీద ఏలుబడి చేసేవాడిగా ఉంచాడు. అంతేకాకుండా మిగతా సృష్టిలోని ప్రాణులు జీవరాశుల వలె కాకుండా దేవుడు మనుషునితో సహవాసం, దేవుడికి ఎల్లప్పుడూ మనుషునికి సహవాసం కలిగి పరామర్శిస్తూ ఉండేవారు. ఇంకా అతనిలో అక్షయత, మహిమ ఇవన్నీ దేవుడు అతనికి కలగజేశారు. ఇవన్నీ ఈ సృష్టిని వేలుమని చెప్పారు, అప్పగించారు. దేవుడు ఇదంతటిని సృజించి జీవరాశులన్నిటినీ, ఈ భూమి అంతటి సృష్టి అంతటిని వేలమని చెప్పారు. మహిమ గలవానిగా దేవుడు వాణించి నరులను సృజించారు. అయితే ఇవన్నీ ఆదాము అవిధేయత చూపినప్పుడు లేక దేవుని యొక్క మాట ఆజ్ఞాతిక్రమము చేసినప్పుడు, దేవుని మాట మీరినప్పుడు సర్పం వల్ల మోసగించబడి వారు దేవుని వల్ల ఏవేవి అతనికి కలిగి ఉన్నాయో ఆ నిత్యజీవం కానివ్వండి, ఆ అక్షయత కానివ్వండి, దేవునితో ఉండే ఆ సహవాసం, దేవుని స్వరూపం, దేవునితో ఉండే ఆ అనుబంధం, ఆ మహిమ, ఈ సృష్టి మీద ఏలుబడి ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. మహిమ పోయింది, దిగంబరత్వం వచ్చింది. కన్నులు తెరవబడ్డాయి, దిగంబరులమని తెలుసుకున్నారు. దేవుడు వచ్చి పిలిస్తే, ఏర్రా ఎక్కడున్నారు మీరంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే దేవుని దగ్గర లేడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునిని సహవాసానికి దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. సిగ్గుపడుతున్నాడు అంటే అంతవరకు ఉండే మహిమ ఇప్పుడు కోల్పోయాడు. మహిమ విడిచిపోయింది. మహిమ చేత కప్పబడి ఉండేవాడు, మహిమ పోయింది. ఆ తర్వాత దేవుడు చెప్పారు, నేను తినవద్దని మీకు చెప్పిన దాన్ని మీరు తిన్నారు గనక నీవు చనిపోతావు. మహిమ పోయింది, అక్షయత పోయింది, నిత్య జీవము పోయాయి, దేవుని సన్నిధికి దూరమైపోయారు. ఇప్పుడు పాపం ప్రతిఫలంగా మరణము అతనికి సంప్రాప్తమైంది. ఇలాగూ
ఆదాము ద్వారా మానవ కోటికి ఏం ప్రాప్తించింది అని అంటే చెప్పండి మరణం. బైబిల్ చూడండి. మిమ్మల్ని అటు ఇటు తల తిప్పొద్దని చెప్పాను. ఇంకొక ఆమె అలాగే తిప్పుతూనే ఉంటుంది, వాక్యం ఏమి వినడం లేదు, తలకాయ తిప్పుతూనే ఉంటుంది. రోమా పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనం. ఇలాగూ ఆదాము మూలముగా అక్కడ నుండి ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. పాపం అంటే ఏంటి? ఇలా చూడండి, నేనేం పాపం చేశాను అంటూ ఉంటారు. ఇక్కడ ఆదాము చేసిన పాపం ఏమిటి? దేవుని మాట మేరడం. ఇది తినవద్దు అని దేవుడు చెప్పారు. తినము నిశ్చయంగా చచ్చిపోతావు అని కూడా దేవుడు చెప్పారు. అయితే దేవుని మాట మీరాడు, చావు వచ్చింది, మరణం వచ్చింది. వాస్తవంగా ఆ ఆజ్ఞ అతిక్రమానికి ముందు వారు ఎలా ఉన్నారు, ఎలా జీవించారు? మహిమతో, అక్షయత కలిగి, మరణం అనేది లేదు. దేవునితో సహవాసం, దేవునితో ఒక సంబంధం కలిగి, ఏమండి, సృష్టి అంతటిని ఏలుబడి చేసేవాడుగా ఉండి మరణమే ఎరుగని ఆ మహిమకరమైన నిత్య జీవాన్ని ఏదెను వనములో వారు జీవించిన జీవితం ఇప్పుడు ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేశారో ఆ పాపము వల్ల ఏదెను నుండి చెప్పాలి మీరు, ఏదెను నుండి ఇక జీవ వృక్షమునకు వెళ్ళే మార్గం మూసివేయబడి బయటికి నెట్టివేయబడ్డారు. స్తోత్రం. అయినా దేవుడు ప్రేమస్వరూపి. జాగ్రత్తగానండి. దేవుడు అక్కడ వారి కోసం వాళ్ళు అంజూరపు ఆకులు కట్టుకుని ఉంటే ఎండగాసేటప్పటికి ఎండిపోయి చిరిగిపోతాయి. ఎలా? మహిమ పోయింది. ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు, చెట్లు చోట్లు ఉన్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు, దేవుని స్వరానికే దూరం అయిపోయారు, దేవుని సన్నిధికే దూరం అయిపోయారు, మరణానికేమో దగ్గర అయిపోయారు, ఏలుబడి అధికారం అన్నీ పోగొట్టుకున్నారు. ఇలా దౌర్భాగ్యకరమైన స్థితిలోకి వచ్చిన మానవాళిని, ఆ మనుషులను దేవుడు ప్రేమించి అక్కడే వారికి చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చారు. అయ్యా నిద్రపోకండి, వినండి బాబు, ఇప్పుడు దాకా మెలకుగుండి వాక్యం చెప్పేటప్పుడు వెనక్కే ముందు కూగితే ఏమిలే అమ్మాయి బాబా. చర్మపు చొక్కాయలు ఇచ్చాడు. ఇవన్నీ మాకు తెలిసండి అనుకుంటారు మీరు. వినండి, కాస్త చెప్పేదేనండి, నీకు అర్థమవుతుంది. స్తోత్రం. ఎందుకంటే మనలో అంతా క్రిస్టియన్స్ కదండి, మనలో ఓల్డ్ సర్పెంట్స్ ఉంటాయి, కొన్ని ఆది సర్పాలు, ఘట సర్పాలు ఉంటాయి. ఎండబెడితే ఎండరు, నానబెడితే నాను, అలాగే ఉంటారు. అయినా దేవుడు ప్రేమస్వరూపి. ఆదాము అవ్వను ప్రేమించి బయటికి తోసేసిన వాళ్ళకి చర్మపు చొక్కాయలు ఇచ్చాడు, వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత వాళ్ళు భూమిని నిండించారు. ఇప్పుడు దాకా మనం వచ్చాం. స్తోత్రం. ఆయా కాలాలలో మనుష్యుడు దేవునికి దూరమైపోయినా దేవుడు వాడిని వెతుకుతూ వచ్చారు. ధర్మశాస్త్రం మనుషులకు దేవుడు ఆదిలో ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చారు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే మానవుడు దేవుని సృష్టి, ఆయన ఎలాంటి వాడు, మనం సృష్టించు నీతిగల దేవుడు కనుక ఆయన బిడ్డలు ఎలా ఉండాలని, నీతి గలవారిగా ఉండాలని. అయితే ఆయన నీతిని, ధర్మశాస్త్రాన్ని మనుషునికి ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రము ద్వారా పాపం అంటే ఏంటో తెలిసి వచ్చింది. కానీ ఆ ధర్మశాస్త్రం వీరిని నీతిమంతులుగా మాట్లాడాలి, మీరు చేయలేకపోయింది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు వీళ్ళు నీతిమంతులుగా మనల్ని చేయాలనుకున్నాడు? ఆయన నీతిగల దేవుడు, మనల్ని సృజించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈ విధంగా మరణానికి లోనైనటువంటి మానవునికి
ఈ మరణములో నుండి రక్షణ. ఈ మరణానికి కారణమైనది ఏంటి? పాపం. ఆ పాపము నుండి ఈ మనిషిని రక్షించి మరలా ఈ మనిషిని తనకు ఏదెనులో మొదట దేవుడు సృష్టించినప్పుడు వాడు ఎలాగా దేవునితో ఉన్నాడో, మహిమగలవాడుగా ఉన్నాడో, అక్షయతను అనుభవిస్తూ వచ్చాడో, అలాగా మరలా చేయాలని దేవుడు యొక్క అనాది ప్రణాళిక, ఆయన అనాది సంకల్పం ఈ మానవ కోటి మీద. మన కోసం అంటే ఈ చైర్లో కూర్చున్న వాళ్ళ కోసమే కాదు, ఈ ప్రాంతాల కోసమే కాదు, భూప్రపంచం మీద ఉన్న ప్రతి మనుషుని కొరకు. ప్రతి మనుషుడు దేవుని, మనమందరం దేవుని సృష్టి. నువ్వే ఇంట్లో పుట్టినా, ఏ కులములో పుట్టినా, ఏమండి, నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరు నువ్వు? మనమెవరము? మనము దేవుని చేత సృజించబడిన వారము. కనుక ఈ మనుష్యునికి ఒకని అవిధేయత వలన, ఒకని వలన పాపం, ఆ పాపం వల్ల మరణము వచ్చాయి కదా. ఇప్పుడు చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు అదిగో లోకంలో ఎలాగ ప్రవేశించాయో. ఎలా ప్రవేశించింది మరణం? శ్రద్ధగా వినాలి. ఎలా ప్రవేశించింది మరణం? మనుషునిలోకి ఎలా ప్రవేశించింది మరణం? పాపం, ఒకని అవిధేయత, ఆ మనుషుని అవిధేయత, ఆ పాపం. వినండి, చెప్పేవారు ఇక్కడ ఎవరైనా కావచ్చు, చెప్పేది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరికి ఆ సంగతి అవసరం లేదు. ఎవరైనా కాస్త మనమందరం ఇక్కడే కదా, ఇక్కడేనా, అదే కాస్త మరో రకంగా ఎక్కడి నుంచో వచ్చి కూర్చుంటే మీరు ఇంకా కొంచెం ముందుకుండేవారేమో. అది ఆత్మ సంబంధమైన ఆలోచనే ఆత్మీయులకు ఉండదు. నేను జాగ్రత్తగా చెప్పే మాటలు ఆలకించండి. ఒకని అవిధేయత వల్ల పాపము, ఆ పాపం వల్ల మరణము లోకములో ప్రవేశించాయి. అలాగుననే మనుషులందరూ ఇక అందరూ, నేను చెప్పాను కదండి, ఏ భేదము లేదు. దైవవాక్యం చెప్తుంది రోమా 3:23లో. ఏ భేదము అంటే భేదాలు ఉన్నాయి. ఏంటి? మనుషుల్లో రంగు భేదం, దేశ భేదం, జాతి భేదం, ఏమండి, భాషా భేదం, ఏమండి, ఇలాంటి భేదాలు ఉంటాయి. కానీ ఏ భేదము లేదు. ఎందులో ఉన్నా, ఏ మనిషి అయినా, ఏ ఇంట్లో పుట్టినవాడైనా అందరూ పాపము చేసిన వాళ్ళే. అందుకని మనుషులందరూ పాపము చేసినందున ఈ మరణం అనేది అందరికీ సంప్రాప్తం. అయితే దేవుడు మనుషుని ఈ మరణాన్ని అప్పగించి వేయడం దేవునికి చిత్తము కాదు, ఆయనకు అంగీకారము కాదు. ఎందుకనగా మనము ఆయన ప్రజలము. స్తోత్రం. అందుకు దేవుడు ఏం చేశారు తెలుసా? అందుకు ఆయన ఏం చేశారు తెలుసండి? పాపం ఎక్కడ విస్తరించిందో కృప, పాపం భూమి మీద విస్తరించింది, కృప కూడా అపరిమితంగా విస్తరించింది. కృప అంటే అర్హతతో కూడింది కాదు. మనుషునిలో పాపం విస్తరించింది. దేవుడు ఈ మనుషుని మీద, ఈ లోకం మీద ఆయన కృప, ఆయన మమకారం, ఆయన కరుణా కటాక్షం చూపారు. అందుకని దేవుడు ఏం చేశారు అన్నట్లయితే మనకు తెలుసు బాగా. యోహాను సువార్తలో
3వ అధ్యాయం 16-17లో ఉంటుంది. దేవుడి లోకాన్ని ప్రేమించి, కాగా తన అద్వితీయ లోకమంటే కుమారునిగా పుట్టి- మనుష్యులు మరణానికి లోనైపోయిన అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా నిన్ను లోకములో ఉన్న ప్రతి మనుషుని ఆయన ప్రేమించి లోకములోనికి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు కుమారుని లోకంలోనికి ఆయన పంపారు. ఎందుకు? ఏనండి, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందు నశింపకుండా, ఇదిగో ఇలాగ నశించకుండా ఏం పొందాలని? నిత్య జీవము అంటే ఆదాము పతనము కాక మునుపు అతనికి ఏముండెను? ఆ నిత్య జీవం. మరలా ఎవరి వల్ల? దేవుని అద్వితీయ కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చిన యేసుక్రీస్తు నందు మనుషులు మనం విశ్వసించి మరలా ఈ పాపం వల్ల కలిగే నాశనానికి మనము గురి కాకుండా నిత్య జీవానికి మనల్ని పాత్రులుగా చేయాలన్నది దేవుని యొక్క ప్రేమ సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, అదే రోమపత్రికలో 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది చూడండి, కింద మాట. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. అపరాధముల నిమిత్తము ఆయన, మన ఇలా చూడండి, ఆయన అద్వితీయ కుమారుడిగా ఆయన ఈ లోకములోనికి వచ్చారు. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఆయన అప్పగించబడ్డారు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికై లేపబడి ఆయన లేపబడ్డారు. మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అలాగు తను ఈ లోకములోనికి ఆయన శరీరధారిగా రావడం, ఆయన శిలువ మాను మీద చంపబడ్డం, సమాధి చేయబడ్డం, లేపబడ్డం ఎందుకు జరిగింది అంటే, ఎందుకని అన్నట్లయితే రోమా 8:4 చూడండి. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు కాదు, అది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఇదిగో ఇలా నెరవేర్చబడాలి. అందుకు నీతి విధి, ధర్మశాస్త్రం మనుషునికి ఇవ్వబడింది. ఎందుకంటే నీతిని నెరవేర్చమని. కానీ ధర్మశాస్త్రము ద్వారా మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకు దేవుడు ఆయనే దానిని నెరవేర్చారు. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి. ఇలా చూడండి, మరలా ఆయన ఏ ఆకారములోనికి వచ్చారు? ఏ ఆకారము? ఎందుకని? ఇదిగో ఇక్కడ తన సృష్టి, ఆయన సృజించిన మనుషుడు ఇలా ఈ ఆకారములోనికి వచ్చింది. ఎందుకంటే ఇదే, దీనిని ఏమంటారంటే చక్కగా సరిపోవాలి మొత్తం ఆ అర్పణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాప శరీర ఆకారము. అందుకే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఏమని చదువుతామంటే 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మనుష్యుడు కాదాయన, ఆకారమందు, మాట్లాడండి ఆకారమందు. అందుకే ఈరోజు యేసు ప్రభు అంటే, దేవుడు అని అంటే
చాలామందికి అర్థం కావట్లేదు. స్తోత్రం. హల్లెలూయ. ఒకసారి నేను లక్కవరం మన మందిరానికి వస్తూ ఉన్నారు, వారి ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను నేను, నాతో బ్రదర్ని వేసుకుని. వీళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పక్క పరుషంలో నా ఇంటి ఓనర్ గారు తల్లి, పెద్ద వయసు ఆవిడ, కొంచెం టీ పెడతానండి అంది. నాకు అవసరం లేదమ్మా నేను అంటే, నేను అన్నాను మీకు చిన్న ప్రార్థన చేస్తాను అన్నాను నేను. పర్వాలేదులేండి అంటున్నారు. దేవుణ్ణి ఎరగరు కదా. అలా కదమ్మా, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. ఆయన నిజమైన దేవుడు, మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయన సిలువలో రక్తం కార్చారు అన్నాను. అయ్యో పాపం, అయ్యో ఎందుకన్నారు మీరు అంటే, మిగతా వాళ్ళందరికీ, మిగతా లోకంలో ఉండే దేవుళ్ళు అనబడుతున్న వారికి చాలా చాలా రకరకాల ఆకారాలు, రకరకాల ఆకృతులు, రకరకాల రూపాలు, భయం వేస్తూ ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి, ఏమండి ఏవేవో రకరకాలుగా కనబడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రిక్తుడుగా, సామాన్యుడుగా, అందుకని అయ్యో అంటుంది ఆ అమ్మ. నేను వివరించి చెప్పాను అప్పుడు. ఆయన ఆకారం అంది. ఇప్పుడు కూడా చాలామందికి అందుకనే ఏదైనా మనుషుల్లో ఏముండాలంటే, మనకు కూడా మనకి అప్పుడు ఆ సాతానుడు పెట్టిన స్విచ్ అదే. మన కళ్ళు ఇంపుగా డిమ్ముగా ఉంటే దాని మీదకి వెళ్తుంది మన చెయ్యి, దాని వైపుకి వెళ్తాయి మన అడుగులు. ఏదైనా సరే చూడండి, మీరు కొట్లో ఒక వస్తువు కొనాలనుకో, అది మామూలుగా చేతిలో కవర్లు వేసి కాగితాన్ని కట్టి మిమ్మల్ని అట్టుకెళ్ళమంటే దానికి అంత రేటు ఇవ్వరు. పైన ప్యాకింగ్ జిమ్లు ఆడిపోవాలా. స్తోత్రం, స్తోత్రం. చాలా డూబు ఉండాలి బాగా. లోపల ఎలా ఉన్నా పర్వాలేదు, మనుషుడు కోరుకునేది అదే. స్తోత్రం. హల్లెలూయా. బాగా కంటికి ఇంపుగా అనాలి. అందుకే సాతానుగాడు కూడా అటు చూపించాడు, అందుకే వాళ్ళు నష్టపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇలా చూడండి, ఆయన ఆకారమందు మనుష్యుడుగా యేసుక్రీస్తు లోకములోనికి సశరీరుడిగా పంపబడినప్పుడు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమును, దేవుని స్వరూపమును విడిచిపెట్టి మనుష్యుల పోలికలో పుట్టి, మనుష్యుని పోలికలో పుట్టి తన్ను తాను రిక్తు. అసలు ఎందుకండి అంత అవసరత అంటే, ఆయన మహిమను విడిచి మానవ పోలికల మనుషుల ఆకారమును ధరించుకున్నది. ఎందుకంటే అసలు మీకు చెప్పన, దేవుడుగా భూమి మీదకి వస్తే మనము ఆయనను సమీపించలేం. మనము ఆయనను చూడగలమా? ఆయన సమీపించగలమా? లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మహిమని విడిచి ఆయన రిక్తునిగా చేసుకుని మనుష్యుల పోలిక, ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు. మనుష్యుడు కాదు ఆయన, మనుష్య ఆకారములో మనుష్య కుమారునిగా పుట్టాడు. ఎందుకంటే ఈ మనుష్యుడు చేసిన యావత్తు, ఈ మనుష్యుని ఈ శరీరముతో చేసిన ప్రతి పాపానికి సరిపడిగా ఆ మూల్యము ఆ పరిశుద్ధుడైన దేవుడు తన శరీరమందు చెల్లించడానికి. స్తోత్రం. అదే రోమా 8:4 వివరణ చెప్తుంది. అదే మీరు చదివారు కదా. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. ఇలా చూడండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పరిశుద్ధుడు. యేసయ్య పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన తన శరీరమందు
మన పాపమునకు శిక్ష విధించబడింది. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది కదా. మన దోష శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష. ఏమి శిక్ష అది? ఇలా చూడండి, అందరూ ఇలా చూడాలి. ఈ రాత్రి యేసయ్య ప్రత్యక్షత మీరు కలగాలి. ఇలా చూడండి, అందుకే యేసుప్రభు కూడా చెప్తున్నారు, భూదిగంతము నివాసులు నా వైపు చూడు అంటే, ఇప్పుడు సిలువ వేయబడిన యేసు వైపు చూస్తే, అలాగూ చూస్తే, ఆ సిలువ ఎదుటికెళ్ళి ఆయన వైపుకు చూస్తే, ఆ పరిశుద్ధుడైన దేవుడు శరీరధారి అయి మనుష్యుని పోలికను ధరించుకొని మహిమని విడిచిపెట్టి భూమికి దిగివచ్చి నిర్దోషి నిష్కల్మషుడు అని, పరిశుద్ధుడని, ఏ పాపము లేనివాడని తీర్పు తీర్చబడినా, అన్యాయపు తీర్పు తీర్చబడి అయినా శిక్ష, సిలువ శిక్షను పొందారు అని అంటే ఎందుకని? అది మన దోష శిక్ష. అది నీ దోష శిక్ష. శిక్ష అనేది దేనికి, ఎవరికి? పాపమునకు వచ్చి, పాపం వల్ల వచ్చే ఆ జీతం, అది శిక్ష, తీర్పు. ప్రైజ్ ది లార్డ్. అట్టి రీతిగా ఆయన దేవుడు మానవుని యొక్క రక్షణ కొరకు ఆయనను శిలువ మీద బలిగా అర్పణ జరిపించారు. ఆయన రక్తమంతా కార్చబడింది. ఆయన రక్తము శిలువలో నీ కొరకు నా కొరకు కార్చి ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఆయన మన కొరకు అప్పగించబడి ఆయన మన నీతిమంతులుగా తీర్చుటకు లేపబడ్డారు. ఓకే, లేపబడ్డారు. చూడాలి మీరు. ఎందుకు అని అన్నట్లయితే, మనుష్యుని మీద, మన మీద ఒకని అవిధేయత వల్లకు వచ్చినటువంటి ఆ దోష శిక్ష మనము పొందవలసి ఉంటుండగా, మనల్ని ఆ శిక్ష నుండి తప్పించి, మన పాపము యొక్క శిక్ష ఆయన మీద మోపబడింది. అది మన సమాధానార్థమైన శిక్ష. ప్రైజ్ ది లార్డ్. ఇలా చూడండి, ఇప్పుడు ఆయన రక్తము ద్వారా మానవునికి, ఆయన ద్వారా ఏమి కలుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు రక్తాన్ని సిలువలో చిందించి, ప్రాణము అర్పించి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. ఇప్పుడు మన మానవునికి ఆయన రక్తము ద్వారా విమోచన, రక్షణ, ఆయన శరీరం అర్పించబడు ద్వారా మరణ మార్గము తొలగి, ఆయన శరీరమును తెర ద్వారా జీవ మార్గము మానవునికి చూపబడింది. రక్షణ మార్గము చూపబడింది. ఇదే యేసుక్రీస్తును గూర్చిన వార్త ఈ ప్రపంచానికి రక్షణ వార్త. యేసుక్రీస్తును గూర్చిన వాక్యం ఉందే, అది రక్షణ వాక్యము. యేసుక్రీస్తును మార్గాన్ని గూర్చి అది రక్షణ మార్గము అని చెప్పబడుతుంది లేఖనాల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడని, ఆయన వాక్యము రక్షణ సువార్త, ఆయన మార్గము రక్షణ మార్గం కదా అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇప్పుడు మనము రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు విశ్వాస మూలమున అంటే, కాబట్టి అంటే పైన చెప్పిన సంగతులన్నీ, ఓకే, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, అదిగో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనము సమాధానము. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. మనుష్యులు
పాపము మూలముగా, అవిధేయత మూలముగా ఏవేవైతే పోగొట్టుకుని కోల్పోయి మరణానికి, నిత్య నాశనానికి పాత్రులైపోయారో, ఇప్పుడు ఆ మనుష్యుని కొరకు ఆయన ఈ విధముగా తన్ను తాను బలిగా అర్పించుకొనుట ద్వారా మరలా తిరిగి ఏవైతే ఆదాము దేవుడు సృష్టించినప్పుడు అతనిలో ఏమైతే ఉండాలని దేవుడు ఉద్దేశించి సృజించారో, మరలా యేసుక్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా అవి ఆయన ద్వారా మనుషునికి ప్రాప్తించుచున్నాయి. ఇదిగో 1 రోమా 5:1 చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము. దేవునితో యేసుక్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా చెప్పాలి అని అంటే మరలా ఒక నూతన సృష్టిగా మార్చబడతాం మనం. అందరు గట్టిగా చెప్పండి, చెప్పాలి. అరే నాయన, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఇప్పుడు మనం ఎలా మార్చబడతామని అంటే, చదవండి మీరు, ఎఫెసీ పత్రిక 2:15 ఉంటుంది. అంత అవసరం లేదు, సరే చదవండి, చివరికి వెళ్ళిపోతే. ఇదిగో ఆయన యందు మనలను ఒక నూతన సృష్టిగా సృష్టించి, ఆ వాక్యం కింద గీత కొట్టుకుంటే మంచిది. మనం ఆయన యందు కదండి, తన యందు అంటే యేసుక్రీస్తునందు మనుష్యులను దేవుడు నూతన సృష్టిగా సృజిస్తున్నారు. గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి హల్లెలూయా. అంటే ఒక నూతన సృష్టి. దేవుడు ఈ లోకములోనికి యేసుక్రీస్తును పంపి సిలువలో ఆయనను బలిగా అర్పించి ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా ఏమి జరుగుతుంది మనుషునికి అని అంటే, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అంటే యేసు క్రీస్తును ద్వారా తన యందు మనలను నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నూతన సృష్టి అని అంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి ఎవడైనా గాక క్రీస్తునందు ఉంటే, క్రీస్తునందు విశ్వసిస్తే వారు ఎలా మార్చబడతారు అని అనగా మునుపటిలాగానే ఉండరు. ఇలా చూడండి, మీరు ఎంతమంది రక్షించబడ్డారు నాకు తెలియదు కానీ చేతులు ఎత్తండి అని నేను అడగట్లేదు. కానీ నేను ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగక ముందు ఉన్నట్టే ఉన్నాను, ఇలాగే ఉన్నాను, అంటే భౌతికంగా చూడడానికి. కానీ యేసు క్రీస్తునందు నేను విశ్వసించిన తర్వాత అప్పటిలాగా నేను జీవించటలేదు. నా జీవితంలో బయటికి కనబడేది అదే మనిషి అయినా, ఆయన నన్ను క్రీస్తునందు తన యందు విశ్వసించిన నా జీవితంలో ఆయన ఏం చేశారు తెలుసండి? నూతన సృష్టిగా చేశారు. హల్లెలూయా. ఒక నూతన సృష్టిగా చేశారు. అంటే ఏమిటి ఆ నూతన సృష్టి? ఎవడైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి. ఎలా? పాతవి ఆ మనుషునిలో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిలో అంతక మునుపు ఆ మనుష్యునిలో ఉండేటువంటి పాపపు స్వభావము, పాపపు నడవడి, అవిధేయత, ఏమండి, దుర్నీతి, ఆ విధమైనటువంటి వాటన్నిటినీ
తొలగించి వానిని ఒక నూతనమైన సృష్టి అంటే ఎలాగా, ఒక క్రొత్త ముద్దగా. దీనికి అనుసంధానంగా యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3-4 వచనాలు గుర్తు చేసుకుందాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి, నికోదేము. ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉన్నారు. వచ్చి ఆ వ్యక్తి ప్రభుని గణపరుస్తున్నారు. నీవు చేసే గొప్ప కార్యాలు ఎవరు చేయలేరు అని గణపరుస్తున్నారు. అప్పుడు ప్రభు జాగ్రత్తగా వినాలి. అతనితో ఏం చెబుతున్నారు? అతడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలుకు బోధకుడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చి ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పొగడుతున్నాడు, గణపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తితో యేసు ప్రభు ఏం మాట్లాడారు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నారు. క్రొత్తగా జన్మించడమా? నేను ముసలివాడిని, మరలా నేను తల్లి గర్భంలో నుండి జన్మిస్తానా? అది కాదు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని చెప్పారు. ఇలా చూడండి, ఇప్పుడు ప్రభు అతన్ని, యేసుక్రీస్తు ఒక మనుష్యుని గురించి ఏం మాట్లాడుతున్నారంటే అతడు క్రొత్తగా జన్మించాలని. అలాగ జన్మించిన ఆ వ్యక్తిని దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలడని. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలని, ఆ క్రొత్తగా జన్మించిన తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని దేవుడు అతనితో మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇలా చూడండి, ఈ మనుష్యుడికి దేవుడు తన పోలికనిచ్చారు, తన రూపాన్ని ఇచ్చారు. అయితే ఒక మనుషుని అవిధేయత, పాపం మూలంగా వాటిని పోగొట్టుకున్నాడు. తిరిగి యేసుక్రీస్తు ద్వారా మరలా వీనికి, ఆ నిత్య జీవానికి వీరిని పాత్రునిగా తీర్చేయాలి. మరలా దేవుడు తనతో ఈ మనుషుని నిత్యము జీవించేటట్టు చేయాలి. ఈ మరణము నుండి వీని అవిధేయత వల్ల కలిగిన ఆ పాప శిక్షను తాను భరించారు గనుక ఆయన ద్వారా వీని నూతన సృష్టిగా చేయాలి. అందుకే నేనే దేవుడను, రక్షించు దేవుడను, నీతిపరుడకు దేవుడను. ఇది ఇంకొకరి వల్ల జరిగేది కాదు. నిన్ను ఏదైనా అపాయంలో పడిపోతే నిన్ను ఎవరైనా ఒకవేళ చేయబట్టుకుని రక్షించవచ్చు. ఎందుకంటే మునిగిపోయి కొట్టుకుపోతుంటే ఎవడైనా పట్టుకుని పైకి తీయొచ్చు. నూతులను గోతులను పడి అందులో నుంచి ఎవరైనా తీయొచ్చు. కానీ పాపములో పడి నశించిపోతున్న మనుషుని పాపములో నుండి ఆ పాపిని పాపము లేనివాడుగా చేయటం యేసుక్రీస్తు వలనే జరుగుతుంది. అందుకే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని, అందరూ పలకండి, సభ అంతా యేసు అని పేరు పెడతారు. ఎందుకని? ఆయన మనుష్యుని తన పాపములో నుండి రక్షించే దేవుడు. మనుష్యునికి పాపములో నుండి రక్షణ కావాలి. మన లోకం అంటది కూడు గూడు గుడ్డ ఉంటే చాలు మనిషికి అని. ఈ కూడు గుడ్డ ఈ మూడు ఉంటే ఈ భూమి మీద ఉన్న నాలుగు వరకే పనిచేస్తాయి. కానీ అవి రేపు దేవుని ఉగ్రతలో నుండి నిన్ను తప్పించలేవు. అవి నిన్ను రేపు దేవుని రాజ్యములోనికి నిన్ను చేర్చలేవు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. సామెతలు 10:2 చూడండి. ఇలా వినాలి, రక్షణ మీరు పొందారా లేదా అని నేను అడగలేదు. ఎందుకో తెలుసా? పొందారో లేదో, పొందాలో అవసరం లేదో ఈ వర్తమానం నువ్వు నీకే తెలుస్తుంది. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షిస్తుంది. పై వచ్చిన వదిలేసారే, భక్తిహీనుల ధనము, భక్తిహీనుడి యొక్క ధనము
లేక ధనం అని అంటే ఓన్లీ డబ్బని కాదు, వారి యొక్క రిచెస్ సంపదలు, లోకం నుండి ఆశీర్వాదాలు వానికి లాభకరము కాదు. అవేవి కూడా లాభకరం కాదు. నీకు తెలివి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, లోకంలో ఏవైనా ఉండొచ్చు, కానీ అవి వేటి ద్వారా కూడా నీవు మరణములో నుండి అవి ఏవి మనల్ని తప్పించలేవు. ఇలా చూడండి, అందుకే నికోదేముతో ప్రభువు చెప్పారు, మనుషుడు తిరిగి జన్మించాలి. తిరిగి ఎందుకని? మొదటిగా మన జన్మలో ఏమొచ్చింది? ఆదాము మూలముగా మనందరికీ మరణము, మన జన్మలో మరణం ఉంది. మనుషుని జన్మలోకి మరణం ప్రవేశించింది. మనుషునిలోనికి మరణము ప్రవేశించింది. ఈ మరణము నుండి నిన్ను తప్పించడానికే యేసయ్య మరణాన్ని అనుభవించాడు. ఈ మరణములో నుండి తప్పించడానికే ఆయన మరణించారు. ప్రైజ్ ది లార్డ్. మరణమును ముళ్ళు విరిచి తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందో కొన్ని మాటలు చెప్తాను. అపోస్తలులు 10:43, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా, చెప్పగలరా, పాప క్షమాపణ పొందుకుంటాడు. చప్పడగొట్టి యేసు నామాన్ని స్తుతించండి, బిగ్గరగా చెప్పాలి. నోరు కూడా మాట్లాడాలండి. స్తోత్రం అని సంతోషంగా చెప్పండి. పురుషుల వైపు ఇంకా చెప్పండి గట్టిగా. హలో, అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, కొర్నేలి ఇంట్లో అన్యజనులు అనేకులు కూడుకొని ఉన్నారు. అక్కడ దేవదూత ద్వారా చెప్పబడింది వారికి. పేతురుని పిలిపించారు. పేతురు వచ్చి అక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఆయనను మీరు అప్పగించారు మరణానికి, ఆయనను దేవుడు లేపాడు. ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు వాడు ఆయన నామం మూలముగా, ఏంటి ఎలాగెలాగా, ఆయన నామము మూలముగా మనుషునికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ అనగా విమోచన, పాపము నుండి విడుదల కలుగుతుంది. అదే మనిషికి కావలసిన, చెప్పండి, రక్షణ. ఎప్పుడైతే ఈ పాపములో ఉండే వ్యక్తికి పాపము నుండి విడుదల కలుగుతుందో, ఆ పాపములో ఉండే వ్యక్తి పాపము నుండి విడిపించబడినప్పుడు ఆ మనుష్యుడు నూతనమైన సృష్టి. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీవు క్రీస్తునందుంటే గనుక నీవెలా ఉంటావంటే, క్రీస్తునందు నీవు ఉన్నావా, నీవెలా ఉంటావంటే మునుపు ఉన్నట్టు ఉండవు. మునుపున్న ఇంట్లోనే ఉండు, మునుపు వేసుకునే బట్టలే వేసుకో, మునుపు ఎలా ఉన్నా అలా ఉంటావు. కానీ ఏముండదు నీలో, నీవు పాపము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు పాపము నుండి విడిపించబడుతున్నావు. ఆయన నామము మూలముగా పాపము నుండి విడిపించబడుతున్నావు. ఏ విధంగా మనుషుడు నూతన సృష్టి అవుతాడు? 1-2 మాటలు అక్కడ మీకు తెలియపరుస్తాను. చూడండి, ఎలాగా అంటే తీతుపత్రిక 3:5 త్వరగా చూడాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే. ఇలా చూడండి, యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన కనికరము చొప్పునే, ఆయన కనికరము చొప్పునే. ఎంత మంచి మాట చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఏలు పెట్టి చూడండి ఆ వాక్యం, ఆ వచనం మీద మీ ఏలు నడుపుతూ గమనించండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా మనలను రక్షించి, ఇది రక్షణ. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా మీ పక్కనే నోరు తెరగొండి ఉంటారేమో, కొంచెం గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. తన కనికరము చొప్పున యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కనికరం, ఆయన యొద్దకు వచ్చినప్పుడు, నేను ఎందుకు వచ్చానో తెలుసు యేసు ప్రభు దగ్గరికి. నేను రోగినయ్యి, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నా 19-18 ఏళ్ళ మధ్యలో ఉన్నాను.
నేను రోగముతో బాధపడుతూ ఉంటే ఎవరో ఒక అమ్మ చెబితే అప్పటికే మాకు తెలిసిన అప్పటికున్న దేవుళ్ళ పేర్లన్నీ పెట్టి పూజించి గుళ్ళు చుట్టూ తిరిగి మురుక్కుబళ్ళు మొక్కుకొని తెలిసినంత భక్తి చేసి గుళ్ళు చుట్టూ తిరిగి ఎందులోనూ ఎంత దేవుడు అని వెతుక్కున్న ఇంత రుజువు నాకు కనపడలేదు. అప్పటికే నేను ఆదాము సంతానమే కదా, స్తోత్రం, ఆదాము సంతానమే కదా, ఆదాము లేకుండా ఇంకెక్కడి నుంచి అని వచ్చాడు ఎవడైనా? నేను రావడానికి ఏం లేదే. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం ఒక్క మనుషుని నుండి మనం పుట్టినాం, స్తోత్రం. నా ప్రియులారా, ఆ స్వభావం, నా శరీరం పాప స్వభావం కలిగిన శరీరంతో నేనున్నాను. యేసు ప్రభు దగ్గరికి నేను ఎవరో చెప్తే వచ్చింది, ఎందుకంటే నన్ను బాగు చేస్తాడు, రోగంతో ఉన్నాను, స్వస్థపడుస్తాడు అని వచ్చా. అంతే చాలు అనుకున్నా. నేను వచ్చింది కూడా అందుకే. అప్పటికే నేను నాకు వీలైనంత మట్టుకి నా పాప శరీరం పాపము నాకు అప్పగించుకుని ఉన్నాను. పాపము నన్ను ఏలుబడి చేస్తూ ఉంది. నేను పాపము చేయుచున్నాను కనుక నేను పాపములోనే ఉన్నాను. అయితే నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను వేడుకున్నప్పుడు ఆయన తన కనికరము చొప్పున పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని నాకు కలగజేశారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అదే కార్యము యేసునందు విశ్వాసం ఉంచిన వారిలో దేవుడు ఈ రోజును చేయుచున్నారు. ఆయన కనికరము దేని మీద? పాపములో నశించిపోతున్న మన మీద ఆయన కనికరం చొప్పున పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నూతన స్వభావం. ఆ నూతన స్వభావము ద్వారా మనము నూతన సృష్టిగా, చెప్పండి, నూతన సృష్టిగా మార్చబడతాం. అంతకుముందు నాలో ఉండే దుర్గుణాలు, దుర్వ్యసనాలు, పాపపు ఇచ్చలు నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగక మునుపు నన్ను మంచిగా ఉండమని బుద్ధి చెప్పేవారు. ఏమండి, మా తండ్రి కొట్టారు, అవి వద్దు, అవి చేయకూడదు, చదువుకోమని మంచి చెప్పారు, తెలిసినంత హితవు చెప్పారు, కానీ నేను వినలేదు. దెబ్బలు కొట్టినా భరించేనే తప్ప వాటి నుండి విడుదల పొందడానికి దెబ్బలు నాకు సహాయపడలేదు. ఈరోజు కూడా అంతే. తాగేవాడిని కొట్టండి మానడు, తిట్టండి మానడు. పాపంలో వెళ్తున్న వ్యక్తిని ఎంతమంది శపించండి, ఎన్ని చేయండి, మానడు. కానీ యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన తన కనికరము చొప్పున పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలగచేయడం ద్వారా మనకేం కలుగుతుందో తెలుసండి? పునర్జన్మ. ఎంతమంది ఏమండి, ఎందుకండి అలా కూర్చుని ఉన్నారు? దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా గట్టిగా. పునర్జన్మ. నేను అంటూ ఉంటాను, నడిచినంత లెక్క అదే స్థితిలో ఉండుంటే ఈ రోజుకి నేను బతుకుండేవాడినే కాదు. మీరు ఎంతమంది చెప్పగలరు అలాగా మాట? అవునా కదండి? యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకేం కలగజేశాడు? తన కనికరము చొప్పున పరిశుద్ధాత్మ నూతన స్వభావం మనకు కలగజే. మనం వచ్చింది దేనికోసం కాదు, మనకు తెలియదు ఆ సంగతి. ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో మనిషి ఎక్కడికి వెళ్ళినా, ఎందు మునిగినా, ఏం చేసినా తాను ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఏం చేస్తున్నాడో మరి అదే చేస్తాడు. తిరిగి అదే స్థితిలో చనిపోతాడు. కానీ యేసునామంకున్న విశిష్టత, యేసునామం యొక్క గొప్పతనం, యేసే నేనే దేవుడునని ఆయన చెప్పాడు. అదే మనం చెబుతున్నాం. అందుకే వచ్చింది మీకు నాకు తంట అంటాడు ఒక ఆయన. కానీ ఇది సత్యమరయ్యా. ఎందుకంటే ఎందు పోయి చూసినా కానీ, ఎందులో మునిగి ఎందులో లేచినా అలాగే ఉంటావు. కానీ యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కనికరము మన స్వభావాన్నే మారుస్తుంది. చప్పళ్ళు కూడా దేవుని స్తుతించు. చప్పళ్ళు కూడా నోరు తెరవండి రా బాబా. ఆయన తన కనికరము చొప్పున ఈడు ఆదాము, నేను చేసిన నా బిడ్డ, నా పోలిక, నా రూపం, నా ఊపిరి. మనలో ఉన్నది ఏంటి? మన రూపం ఆయనది, మనకున్న ఊపిరి ఆయనది. అలాంటి మనము పాపం అవిధేయత మనలో ఆదాము ద్వారా ప్రవేశించిన ఈ మరణం నుండి మనల్ని రక్షించడానికి దేవుడు చేసే కార్యమే
ఆయన యందు మనం ఆయన చేయవలసిన మన కొరకు ఆయన చేయవలసిన రక్షణ కార్యం ఆయన చేశారు. మనం చేయవలసింది ఏంటి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీలో చేసేది ఏంటంటే, ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ కలుగుతుంది. పాపము నుండి విడిపించబడుతున్నావు. పాపం అనేది నీలో పరిశుద్ధాత్ముడు ఇది పాపము అని ఒప్పింపచేసి ఆ పాపపు ఒప్పుకోలు కలిగి పాపము నుండి విడుదల పొందుకుని నీవు ఒక నూతన సృష్టిగా మారుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట బైబిల్లో చూడండి మీరు. 1 పేతురు 2వ అధ్యాయం. కూర్చోవాలి, వినాలి. 1 పేతురు 2వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల, ఇలా చూడండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూసినట్లయితే, నేను చెప్పగలను ఆయన దయాళుడు. నేను రుచి చూశాను. నా పాప స్వభావం, నా పాప బంధకాల నుంచి విడిపించడం కానీ, విడుదల పొందడం కానీ నా వల్ల కానీ, నన్ను ప్రేమించి హెచ్చరించిన వారి వల్ల కానీ ఎవరి వల్ల కాలేదు, కాదు కూడా. ఎవరు విడిపించలేరు. విడిపించగలరా? లేదే. అందుకే ప్రభు దయాళుడని మీరు రుచి చూసినట్లయితే సమస్తమైన దుష్టత్వము, సమస్త కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన, అదే ప్రభు దయాళుడని నువ్వు రుచి చూస్తే, ఆయన యందు విశ్వసిస్తే, నువ్వు క్రొత్తగా జన్మించిన ఒక క్రొత్త సృష్టి, ఒక క్రొత్తగా జన్మించిన ఒక శిశువు వలె. శిశువు అంటే పాపము ఉండదు. అలాగును దేవుడు నిన్ను మారుస్తుంది. చెప్పండి, ఈ రోజున యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు క్రీస్తునందు నీవు ఉంటే గనక నీవు ఇప్పుడు ఎలా ఉంటావో తెలుసా? అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు కాదంటే, అప్పుడు గుడికి వెళ్ళలేదు, ఇప్పుడు గుడికి వెళ్తున్నానంటే నువ్వు క్రీస్తు నందు లేవు. చర్చి నందు ఉండొచ్చు, ఒకేలా క్రీస్తు నందు నీవు ఉంటే గనక నీవు నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము నుండి విమోచించబడి ఉంటావు. పాపంలో ఉండవే, పాపము నీకు అసహ్యం అవుతుంది. నీవు నీతిమంతునిగా ఉండాలని కోరుకుంటావు. ఎందుకని పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఆయన చేసే కార్యం. ఎందుకంటే ఇలా చూడండి, ఆదిలో మానవుని మట్టి తీసి తన పోలికనిచ్చి మనిషినిగా ఆయన రూపాన్ని చేసిన దేవుడు క్రీస్తునందు పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా మరలా మనల్ని తిరిగి ఒక శిశువు వలె, మరలా నూతనంగా జన్మించిన ఒక క్రొత్త వ్యక్తి వలె నిన్ను నూతన సృష్టిగా ఆయన, అంటే ఆదామును దేవుడు ఆదిలో పాపముల అపరాధములో పడక మునుపు ఎలా ఉండేవాడో మరలా నిన్ను క్రీస్తునందు ఆ స్థితికి తీసుకొని వస్తాడు. అదే యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి ఆయన యందు విశ్వాసముంచిన వారిలో జరిగించే కార్యము. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఇది చాలా చాలా మనకి అవసరం. ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఆయన చేసిన ఆ కార్యం వల్లే. లేకపోతే నేను పాపములో ఎప్పుడో చనిపోవాలి. ఈరోజు మీలో ఎవరైనా ప్రభువులో ఉన్నారు అని అంటే, మీరు చూడండి, ఈ లోకంలో గిట్టని దోషకులు, హింసకులు, యేసుక్రీస్తు అంటే గిట్టని వాళ్ళు ఏం మాట్లాడతారంటే, చర్చికి వెళ్ళావు ఏం బాగుపడ్డావు, చర్చికి వెళ్ళిపోతున్నావు యేసు ప్రభుని నమ్మేసుకుని ఏం బాగుపడిపోయావు. బాగంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, 4 ఏళ్లకి 4 ఉంగరాలు పెట్టుకుని, మెడలో నగలేసుకుని, జేబులో డబ్బు పెట్టుకుని, బుల్లెట్ మీద తిరిగితే, ఇల్లు మీద ఇల్లు కడితే, 4 సెంట్లు 4 ఎకరాలు కొంటే ఇది బాగా అనుకుంటారు. ఒక మాట అడుగుతానయ్యా, నీ ఉన్నది ఎందులో? నీ బ్రతుకు నీ జీవితంలో ఉన్నది ఏంటి? క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి, పాపం నుండి విడిపించబడ్డాడు. అది కదా నిజమైన బాగో.
అది కదా నిజమైన బ్రతుకు. పైకి చూడ్డానికి ఒక ధనవంతుడిలాగో, లోకంలో నలుగురు మెచ్చుకోవడానికి ఒక గొప్ప వ్యక్తిలాగో 4 రోజులు అలా కనబడి నిలువున లోపల కుష్టు వ్యాధి తినేస్తున్నట్టుగా పాపము అక్రమాలతో నిండిపోయి దుర్నీతి బంధకాలలో నీచముగా మనిషి దేవుని పోలికలో పుట్టిన నీవు రాక్షసత్వముతో జీవించడం అది బాగా, అది బ్రతుక కాదే. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వాక్యం వింటున్నారు? చేతులు పైకెత్తి నోరు తెరిచి చెప్పండి హల్లెలూయా. నా ప్రియులారు, ముందు మన ప్రభువు చేసేదేంటో తెలుసండి. ఇలా చూడండి, యేసయ్య దగ్గరికి వేవేల మంది ప్రజలు వచ్చినప్పుడు దేవుడు ఆయన రాజ్యాన్ని గురించి ముందు మాట్లాడేవారు. వాళ్ళకి ఏం చెప్పేవారు తెలుసా? ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అంతకుముందు మారు మనసు అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుకు ముందు ఆదాము నుండి మోషే వరకు కూడా మరణమేలింది. మనిషికి మారు మనసు నూతన సృష్టిగా ఎవరో తీర్చబడలేదు. భక్తి చేశారు కానీ నీతిమంతులుగా నూతన సృష్టిగా ఎవరో చెప్పరే తీర్చబడలేదు. హల్లెలూయా. కానీ వినండి వినండి, యేసుక్రీస్తు నిన్ను మరలా పాపములో పడకమునుపు ఆదాము ఏ పోలికలో ఉన్నాడో, ఏ మహిమతో ఉన్నాడో, ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉండేవాడో, ఏ విధంగా నిత్య జీవము అనుభవిస్తూ ఉండేవాడు, ఏ విధంగా అక్షయతను కలిగి ఉన్నాడు, సృష్టి అంతటిలో తలమానికంగా ఎలాగైతే ఉన్నాడో అలాగా నిన్ను చేయాలి, నన్ను చేయాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? నూతన సృష్టిగా మారుతాం. మనిషి జీవితం లోకంలో చాలా స్వల్పమైంది. మన ఆయుష్కాలం ఎంత? రోజు కళ్ళ ఎదురు రాత్రికి రాత్రి పగలక పగలు ఎంతమంది మన కన్నుల ఎదుట మన ఊళ్ళో వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని అనుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, విచారపడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభు మాట్లాడినప్పుడు మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపిస్తుంది. కాలమును గురించి చెప్పేవారు, కాలము సంపూర్ణమైంది. ఆ తర్వాతే వారికి దూరాన్ని నుండి వచ్చారని ఏమీ లేదు తినడానికని ఆహారం పెట్టారు. అంతేగాని ముందు ఆహారం పెట్టి మనమైతే అంత రివర్సు. ఈ కడుపుకు సంబంధించిన వీటికే వెతుక్కుంటూ ఉంటాడు మనిషి. అది ఆత్మీయులకు, మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళకి అది అవసరం కాదు. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి, ఇలా కన్నులెత్తి. థ్యాంక్ యూ. అందుకే యేసు ప్రభువు ఇలా చెప్పేవారు, సువార్తలో మీరు చదువుకోండి. ఆ తర్వాత వారికి ఆరోగ్యాన్ని ఆయన కలగజేసేవారు. ఆయన ఉపదేశము దేని గురించి బోధించేవారు అని అంటే మారు మనసు పొందటం గురించి, నీతిమంతులుగా తీర్చడం గురించి. వ్యభిచారంలో పట్టుకున్నాం, ధర్మశాస్త్రాన్ని మాట్లాడారు వాళ్ళు. ధర్మశాస్త్రం ఏలుబడి మరణం, ఇది పాపం కనుక మరణం, రాళ్ళు తీసి కొట్టి చంపేయమన్నారు. నో 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 నో. స్తోత్రం. మీలో పాపం లేనోడు రాడేయండి. లేదు, వాళ్ళు పాపంలే. అమ్మా నేను నీ మీద శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక పాపము. చూసారా యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఈ రోజున మతమో అని అనేకులు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తునందున్న వారు ఎలా ఉంటున్నారు? మంచి మనస్సాక్షితో ఆలోచించగలిగితే, మంచి మనస్సాక్షి ఎక్కడ ఎప్పుడు వస్తుంది? యేసు రక్తంతో కడగబడితే వస్తుంది. అమ్మా నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు, అది ప్రభు బోధించేది. స్తోత్రం. ఆయన కదా నీతిపరుడగు దేవుడు, ఆయన కదా చేతులెత్తి మొక్కడానికి యోగ్యుడు, పాపము నుండి విడిపించేవాడు కదా రక్షకుడు. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆయన పాపము నుండి విడిపించి వారిని నూతన సృష్టిగా చేసేవాడు. 5 పెనుముట్లు ఉన్నారు. సమరయ స్త్రీ గురించి మనం చదువుతాం. కానీ ప్రభు ఆమెను ఎలా తీర్చిదిద్దారు?
అక్కడే కుండ వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి. అంతకుముందు ఎవరికైనా చెప్పిందా ఈ మాట? నేను చేశాను ఇలాగని? నో. పాపపు ఒప్పుకోలు నూతన సృష్టిగా మార్చడం. నా ప్రియులారా, యేసయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన మన మధ్యలో ఆత్మరూపుడిగా ఉన్నారు. ఏమి చేయాలని, ఏమి చెప్పాలనుకుంటున్నారు తెలుసా? దేవుని రాజ్యము సమీపంగా ఉంది. మనం ఆయన ప్రజలం కనుక ఇదిగో ఈ కూటాలు ఎందుకు దేవుడు పెట్టించుంటాడంటే ఊరికే కాదు, మన గొప్పల కోసం కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీ మీద ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు రక్షించబడాలని, నీవు నీ పాపము నుండి విమోచించబడాలని, నీవు ఆయనతో దేవుని రాజ్యమునకు వారసులు కావాలని. అందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి కూడా నా ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన అదిగో మీ మధ్యలో సంచరిస్తున్నాడు ఆత్మరూపుడిగా, పరిశుద్ధాత్ముడు. నిన్ను నూతన సృష్టిగా అనగా నీవు పాపముతో ఉన్న నిన్ను పాపము నుండి విడిపించి పాపము లేని స్థితిలోనికి మరలా తిరిగి అక్షయతను, మహిమను, అమరత్వాన్ని నీకు అంటగట్టి నిత్య జీవాన్ని మూటగట్టి నిత్య మహిమలో నిత్యములో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన సింహాసనం ఎదుట చెప్పండి మనలను నిలవబెట్టుకోవాలని చప్పలు కొడుతూ దేవుని స్తుతించుదా. హల్లెలూయా. ఇలా జరిగి ఉండకపోతే, ఆయన అలాగా దిగివచ్చి ప్రాణము పెట్టి రక్తము కార్చి ఉండకపోతే, నీవు ఆయన సువార్త, ఈ సువార్త రక్షణ సువార్త, ఈ సభ రక్షణ సువార్త సభ, ఈ వాక్యము రక్షణ వాక్యం, ఈ వాక్యాన్ని చెప్పే మేము రక్షణ మార్గాన్ని ప్రచురించే వారము. వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించువారు. రక్షణ మార్గాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, మనలను తిరిగి నేను నూతన సృష్టిగా చేసి ఆయన ఎదుట మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని. స్తోత్రం. ఎంత ప్రేమ ఆయనకి. ఒకప్పుడు ఆదాము దేవుడు సృజించినప్పుడు దేవుని ఎదుటి ఉండేవాడు. పాపం అతను ఏం చేసింది? దేవుని ఎదుటికి రాకుండా చేసింది. ఇప్పుడు యేసు అందుకే దిగివచ్చి ప్రాణం పెట్టి రక్తము కార్చాడు. ఎందుకు? నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే, భూదిగంతాల నివాసులారా నా వైపు చూసి నీవు పొందితే మరలా నిన్ను తిరిగి ఆయన ఎదుట. చెప్పండి, ఆదాము నిష్కల్మషుడిగా జీవించినప్పుడు, అతిక్రమములో పడనప్పుడు, మోసములో పడనప్పుడు దేవుని ఎదుట ఉండేవాడు. పాపం అతన్ని దేవుని ఎదుటకు రాకుండా మనం కూడా ఈ రోజున నీవు రక్షించబడకపోతే, యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఆయన ఎదుట రేపు నీవు నిలబడలేవు. స్తోత్రం. చెప్పండి, ఏమైనా పర్వాలేదు, రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నోరు తెరవండి. నా ప్రియులారా, నీవు యేసునందు విశ్వాసం ఉంచుము. అపోస్తులు 16:30 దేవుడు చేసిన అద్భుత కార్యములు చూశారు అక్కడ. అప్పుడు వాళ్ళు ఏమడిగారు? వాళ్ళు, అమ్మా ఆ పక్కన ఆవిడ చూడండి, మీ పక్క వాళ్ళు కూడా ఒక కన్నే చూడండి. సాతాను నిన్ను మోసగింతున్నారు, నిద్రపోతున్నావు. సాతానుడు తంత్రం అదే. నేను చెప్పే వాక్యం శ్రద్ధ లేదు వాక్యం మీద. చివరిలో నేను ప్రార్థన చేస్తాను రండి. అదొక దురాత్మ, అది నిన్ను దేవుని వాక్యం వినకుండా చేసే దురాత్మ. చూడండి ఏంటది? అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవాలి? ఏమండి, ఇంకేమీ అడగలేదే. మనమైతేను ఏమడిగేవారు? స్తోత్రం. ఆయన ఉద్యోగం కదా, నీకేం కావాలి బాబు? ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో చూస్తున్నానండి, ఆశీర్వదించాలండి, ప్రమోషన్ కావాలి.
మనిషికి మనోనేత్రం వెలిగించబడ్డప్పుడు సువార్త దేవుని గూర్చి ఇలా చూడండి బాబు, హలో, అప్పుడు అర్థమవుతుంది ఏం అడగాలో. అందుకే కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి ఏం అడగాలో తెలియదు. అమ్మాయి, రాజు అన్నాడు, డ్యాన్స్ బాగా వేసావు, ఎందుకు నచ్చింది, ఈవిడి డ్యాన్సే నచ్చింది ఆయనకి. మరి ఎందుకు నచ్చిందో ఏదో ఉందలేండి. ఈ పిల్ల ఎలాగ అడ్డం కాళ్ళు తిప్పిందో, అడ్డం ఈ తల కిందకెట్టి కాళ్ళు పైకెత్తి డ్యాన్స్ వేస్తే ఈ పిల్ల డ్యాన్స్ నచ్చి నీకు రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను కోరుకు అన్నాడు. పోనీ రాజు ఇలా అన్నాడు కదా అని బ్రతకడానికి ఏదైనా కొంత జీవనోపాధి ఏదైనా అడిగిందా? భవిష్యత్తు గురించి లేదు. వాళ్ళ అమ్మని అడిగింది. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? నీతిమంతుని తల అడుగు, పళ్ళులో పెట్టి శాపాన్ని కోరుకున్నారు. కానీ ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు జైలు అధికారి ఏం కోరుకుంటున్నాడు? శాపాన్ని కోరుకోకండి. జీవము మరణము, శాపము ఆశీర్వాదం ఎదురు పెట్టాను, మీరు బ్రతుకున్నట్లు ఆశీర్వాదమును జీవాన్ని కోరుకునే ద్వితీయోపదేశకాండంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. మనిషి కోరుకోవలసింది జీవం. ఎందుకనగా నిత్య జీవాన్ని కోరుకోవాలి ప్రతి వ్యక్తి. స్తోత్రం. చెప్పు, నీ చేతులు పైకెత్తి చెప్పు. నిత్య జీవాన్ని కోరుకోవాలి, రక్షణను కోరుకోవాలి. కీర్తనలో చదువుతారు మీరు, రక్షణను కోరుకొని వారికి దేవుడు రక్షణ కలగజేస్తాడు. నువ్వు కోరుకోవా, ఎప్పటికీ నువ్వు రక్షించబడవు. వస్తావు వెళ్తావు. అంత దండగా నువ్వు రక్షణ పొందకపోతే దండగే కదా నిజంగా. ఆ వ్యక్తి అడుగుతాడు ఏమని? అయ్యలారా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచు. ఇలా చూడండి బాబు, ఎందుకంటే టైం ఈజ్ షార్ట్. నేను ఈరోజు ఈ సభ కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు నేను వచ్చే ముందు వరకు నేను ఇక్కడికి రావడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు కార్యక్రమం ముందు, అప్పుడు దాకా నేను బైబిల్ చూసుకుంటానే ఉన్నాను, పొద్దున్న నుంచి ప్రార్థన చేసుకుంటా. నేనేం చెప్పాలి మీకు అని నా అంతటా నేను ఏదైనా చెబుదాం, నాకు గుండె దడ వస్తుంది. అది 10 మంది ఉన్న మీటింగ్ అయినా, ఎంతమంది ఉన్నా, 100 మంది ఉన్నా. ఎందుకంటే యేసు ప్రభు ఇక్కడ మిమ్మల్ని తీసుకొని వచ్చిన ఉద్దేశం అది ఖచ్చితంగా నాలో ఆ ప్రేరణ కలగాలి, అది మీలో ఫలించాలి, ఆయన సంకల్పం నెరవేర్చబడాలి. ఆమేన్, 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 హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఎందుకంటే సమయము కొంచెమే. నా ప్రియులారా, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. రేపు మాపు ఏం జరుగుతుందో, ఏం వింటామో, ఎవరం ఉంటామో, ఎవరం పోతామో తెలియని పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం, మన దేశానికి పొరుగు దేశం పాకిస్తాన్ వారు అంత సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఆ అణుబాంబు ఉపయోగిస్తాం, సందేహం ఏమీ లేదు, అణుబాంబు భారతదేశం మీద వేస్తాం, మీరు ఉండరు మేము ఉండమని చెప్తున్నాడు. మీరు ఉండరు, రెడీ అయిపోతున్నారు. మిత్ర దేశాలకి శత్రు దేశాలకి సపోర్ట్ జాయినింగ్ అయిపోతున్నారు. భారత్కి రష్యా సపోర్ట్ మద్దతు తెలియపరిచేసింది అప్పుడే. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియులారా, ఈ సంగతులన్నీ చూస్తుంటే దేవుని రాజ్యము నోరిప్పుడే. ఇప్పుడు ఏం చీమ కొట్టినట్టు కూర్చుని ఉంటున్నారు. ఎన్ని కోటాలకు వెళ్తారు, ఎన్ని మీటింగులకు వెళ్తారు, ఎంతైనా వింటారు, వినకపోతే పడుకునైనా వెళ్తారు, నిద్రపోయి అయినా ఆకలి లేచి వెళ్తారు, అలాగే ఉంటారు. కానీ ఏం పొందాలి నువ్వు? రక్షణ పొందు. ఇప్పుడు చెప్తున్న మాటలు ఇప్పుడు వింటున్నాం మనం, కానీ ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ పేతురుపత్రికలు ఏం దేవుడు చెప్పే ఉంచారు. ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీనుల తీర్పు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నాయి. ఎంతోసేపు పట్టదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కట్టడానికి టైం పడుద్ది, బతకడానికి కష్టం, పెంచడానికి కష్టం,
ఇరవడానికి, కోల్చడానికి, అంతే కదండి. స్తోత్రం. చావడానికి పెద్ద సమయం ఏం అక్కర్లేదు. నా ప్రియులారా, దేవుని రాకడ సమీపంగా ఉంది. మీరు వెతుక్కోండి. ప్రభు ప్రేరణతోనే, ప్రభు చిత్తాన్ని బట్టే నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవుని యందు ఇంకా నీవు విశ్వసించకపోతే, ఇక్కడున్న వారిలో కానీ, చుట్టుప్రక్కల మైకులో వినబడుతున్న వారు కానీ, లైవ్లో ఎవరైనా వింటున్నా కానీ, నీవు పొందవలసింది, దేవుడు నీకు చెబుతున్నది ఏంటో తెలుసా? ఏనండి, అందుకే నేను మీకు మర్మాలు ఏమి చెప్పట్లేదు. అలాగని చెప్పి ఇదంతా మీరు అనుకుంటారు, ఆదాం గురించి చెప్పారు, రక్షణ పొందండి అని చెప్పారు. ఇవన్నీ మాకు ఎప్పటి నుంచో వింటావమ్మా నువ్వు. స్తోత్రం, స్తోత్రం. వింటానే ఉన్నారు. అందుకే ప్రేమస్వరూపైన దేవుడు మరోసారి నిన్ను ఇక్కడికి సమకూర్చి, నిన్ను ఇక్కడ ఉంచి, ఆయన ఉన్నత ఉద్దేశం, ప్రభువు నీ మీద ఉన్న ప్రణాళిక, ఆయన ప్రేమ చొప్పున నీతోనే మాట్లాడుతున్నారు. నీతోనే, నీకోసమే. నీవు రక్షణ పొందండి, మారు మనసు పొందండి. యేసునందు విశ్వాసం ఉంచలేదా? విశ్వసించు, మారు మనసు పొందు, నూతన సృష్టిగా మార్చబడండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నూతన సృష్టి కాలేదా? నీవు క్రీస్తులో లేవు. క్రీస్తు నందుంటే రేపేం జరుగుతుంది? 2000 సంవత్సరాల నుంచి వినబడుతుంది, బోధకులు ప్రకటిస్తున్నారు, క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష విధించబడలేదు. ఒకవేళ క్రీస్తులో లేవనుకో, క్రీస్తు నందు కాకుండా ఉన్నావనుకో, నీ సంగతి ఏంటో ఆలోచించు. ఎంత భయంకరమో ఊహించు. అందుచేత దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరూ దేవుడు కోరుకునేది ఏంటి తెలుసండి? 2 మాటలు మీకు చెప్తాను. బైబిల్ తీయాలి. అపోస్తుల కార్యాలు చదవండి. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు, చదవండి, అది ఎంత? 17వ అధ్యాయం అనుకుంటా. చూడమ్మా, త్వరగా చదవండి అయ్యా. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ. ఇంకొక మాట పేతురు పత్రికలో చదవండి. ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ బైబిల్ తీయాలి, మీరు చదవాలి. 3:9 ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయువాడు కాడు. ఇదిగో చూస్తున్నాంగా, కాలము, పరిస్థితులు మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ రోజు మట్టికి దేవుడు ఆయన మన మీద చూపిన తన మహా కనికరాన్ని బట్టి మనము క్షేమకరముగా మనం ఉండగలిగి ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూడండి, ఆ మాటలు చూడండి. ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము. ఏంటి ఆయన వాగ్దానం? ఆయన వాగ్దానం ఏమిటి? ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను అని అంటారంట అంచు దినాల్లో. ఆయన రాకడ, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు మనకి వాగ్దానం చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటూ చూడండి. ఇదిగో నేనుండే స్థలములో మీరు ఉండలాగున మీకు స్థలము సిద్ధపరిచా వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక దేవుడు కోరుతున్నది ఏంటి అంటే మన పట్ల
ఎవ్వరూ నశించాలని ఏ ఒక్కరూ ఇక్కడున్న వాళ్ళు మీలో కానీ కూర్చున్న వాళ్ళలో కానీ ఏ స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఇక్కడున్న వారు కానీ ఈ భూమి మీద ఉన్న ఏ మనుష్యుడు కూడా నశించాలని దేవుడు కోరుకొనక అంతటందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. ఓ ప్రక్క చెప్పరే, అరే నాయన బైబుల్ చదవండి రా బాబు. ఓ ప్రక్క ఆజ్ఞాపిస్తున్నాడు మనుషునికి. ఆ అజ్ఞాన కాలం, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అజ్ఞానం కాదండి, ఇప్పుడు అంచె దినములు జ్ఞానము అధికమైంది. ప్రపంచమంతా అరచేతుల్లో చూస్తున్నారు. ఇప్పుడు ఇది అజ్ఞాన కాలం ఎలాగవుతుంది? స్తోత్రం. ఒకప్పుడు మన పూర్వీకులు బ్రతికిన రోజులు వాళ్ళకి ఏం తెలియదు, అజ్ఞానం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టున్నారు. ఇప్పుడైతే ఎందుకన్నట్లయితే దేవుని రాజ్యం ఇప్పుడు చాలా సమీపంగా ఉంది. మనుషులందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ వాక్యం అలాగా ఓ ప్రక్క ఉంచండి. పేతురు పత్రికలో 3:9 ఈ వాక్యాన్ని పెట్టండి. అంతటా ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం కాదు, కానీ ఎవడు నశించాలని ఇచ్చేయింపక, ఎవడు కూడా, అంటే ఇంతవరకు నువ్వు దూషించినా, దూరస్తుడుగా ఉన్నా, దుర్మార్గుడిగా ఉన్నా, అవిధేయుడిగా ఉన్నా, అనేక సార్లు దేవుని వాక్యమిని పట్టించుకోకపోయినా, గ్రహించుకోకపోయినా, ఎంత దేవునికి విరోధంగా పాపం చేసిన వ్యక్తివైనా సరే నీవు కూడా నశించిపోకూడదని నీ ఎడల దీర్ఘశాంతము చూపి నీవు మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు. ఆజ్ఞ ఇస్తున్నాడు, ఓ ప్రక్క కోరుకుంటున్నారు. ఆయన ఆజ్ఞ అయినా, ఆయన కోరేదైనా మనము మారు మనసు పొంది దేవుని రాజ్యానికి రాకడికి సిద్ధపడాలన్నదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పారా నిజంగా? ప్రైజ్ ది లార్డ్. ఇక చివరి మాటలు మీకు తెలియపరుస్తాను. చివరి మాటలు. ఇలాగ నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే గాక ఇప్పుడు మరలా నీకు ఏ స్థితి వచ్చేస్తుందంటే, యేసునందు విశ్వాసం ఉంచి నువ్వు మారు మనసు పొందినప్పుడు నీవు మరలా ఆదాము దేవునితో ఉన్నట్టుగా ఆ పోగొట్టుకున్నవన్నీ ఇక్కడే దేవునితో మనము కలిగి ఉంటాం. అవి త్వరగా ఊరికే చదివిస్తానంతే. చూడండి, 1 ఏవేవైతే పోగొట్టుకున్నాడో అవన్నీ మనం యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన వ్యక్తిలో అవన్నీ ఉంటాయి. ఆదాము ఏదైనా వనములో దేవుడు సృష్టించినప్పుడు దేవునితో ఎలా అయితే దేవునితో ఉండేవాడో, ఎలా మహిమతో ఉండేవాడో, ఎలాగా దేవునితో సహవాసం కలిగి ఉండేవాడో, ఎలా అమరత్వం కలిగి ఉండేవాడో, ఎలాగ నిత్య జీవాన్ని కలిగి ఉండేవాడో, అవన్నీ మనకు యేసుక్రీస్తు ద్వారా అవన్నీ మనకు ప్రాప్తించాయి. చూడండి, నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభు నాకు నేర్పించాడు ఇది నాన్న. చూడండి ఆ మాటలు. 1 దేవునితో సహవాసం, 1 కొరింథీ 1:9 త్వరగా చదివేయండి చాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించింది ఎందుకు? దేవుడు మనము ఆయనతో, అంటే దేవుడే భూమి మీదకి మనుషుల కొరకు మనుషుల మధ్యకు వచ్చింది ఎందుకంటే మనతో ఆయన దేవునితో సహవాసం. ఆమేన్. అవి దేవుడు కాకమునుపు ఆదాముకి ఉండేది ఎవరితో సహవాసం తెలీదా మీకు? నోరు తెరవండి. ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు విశ్వసించిన వ్యక్తివైతే ఇప్పుడు నీకు ఎవరితో సహవాసం? ఆయనతోనే సహవాసం. కాకపోతే నీకెవరితో సహవాసం తెలుసా? లోకముతో స్నేహం చేస్తావు. ఈ లోక స్నేహం నిన్నేం చేస్తుంది? దేవునికి శత్రువుని చేస్తుంది. అంతే కదా. ఈరోజు ఒక వ్యక్తి దేవునికి శత్రువుగా ఉన్నాడంటే ఆ వ్యక్తి లోకానికి మిత్రుడు, లోకానికి స్నేహితుడు. నీవు లోకంతో స్నేహం చేసినంత కాలం దేవునితో సహవాసం నీవు చేయలేవు. నా ప్రియులారా, నీవు మారు మనసు పొందకపోతే ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది వాక్యం ద్వారా తిరిగి జన్మించు. అప్పుడు నీవు దేవునితో సహవాసం నీకు కలుగుతుంది. రెండవది రోమా 5:1 దేవునితో సమాధానం నీకు కలుగుతుంది. బైబిల్ తీయండి, నోట్ చేయండి. దేవునితో సమాధానం మనకు కలుగుతుంది. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. 13వ వచనము 12వ వచనంలో ఉంటాయి చూడండి. ఆయన ద్వారా మనకి దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు
యేసునందు ఆ. క్రీస్తు రక్తము వలన ఆ. సమీపస్తులై ఓ ఉన్నారు. దేవునికి మనము దగ్గరైపోతున్నాం. యేసునందు విశ్వాసం ఉంచేవా? నీవు మారు మనసు పొందినప్పుడు నీవేమవుతున్నావు తెలుసా? దేవునికి సమీపమవుతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతకంటే ఆశీర్వాదము శ్రేష్టమైనది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం ఒకప్పుడు మనల్ని దేవునికి దూరం చేసింది. యేసు రక్తం ఇప్పుడు మనల్ని దేవునికి ఆయనకు దగ్గర చేస్తుంది. మూడవది గలతీ 4:19. బైబిల్ తీయాలి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటారు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మాకు మరలా ప్రసవ వేదన. చూడండి, సంఘానికి యేసు సంఘం ఎవరిది? సంఘం? యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం యేసయ్యది. దానికి శిరస్సు ఎవరు చెప్పాలి? మనుషులు ఎవరు సంఘానికి శిరస్సుగా ఉండకూడదు. అలా ఉంటే అది క్రీస్తు సంఘము కాదు. సంఘం ఆయనది. ఆమేన్. మీరు ఏ చర్చికి వెళ్ళినా ఆ సేవకుడి పేరు చెప్తారు. మీరు ఏ సంఘమా? నా పేరు లేతేదిగా మీకు సేవ చేస్తున్న సేవకుడి పేరు చెప్పకూడదు. అలాగా సంఘం ఎవరిది? మనం చెప్పొచ్చు, ఏంటి? సహవాసం, అది ఫెలోషిప్. కానీ ఎవరికి మనం సొంతం? పరమగీతంలో చదవండి, నేను నా ప్రియుని దానను. ఆమేన్. సంఘం ఎవరిది? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు, చర్చి మాదండి, ఈ చర్చి మాది. ఓ చర్చికి వెళ్తే వాక్యం చెప్పి ఆయన గారు, నేను కొత్త కదా వాళ్ళకి, ఆ ఊరు కొత్త, ఆ ఊరికి నేను బయటికి తీసుకొచ్చి నేను చెప్పులు తొడుక్కుందాను ఇస్తే అక్కడే ఉన్నాడు ఆయన. తొడుక్కున్న దాకుండి బయటకు వస్తూ ఉంటే నన్నవట్లేదు, ముందున్నాడు. ఒక్కసారి రండి చర్చి ఎదురుకి తీసుకొచ్చి, ఏంటి అబ్బా నేను ఊహించలేదు, చర్చి గోడ చూడండి అన్నాడు. గోడ చూస్తే ఏముంది అంటే బయట బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ఈ పేరు నాదే, ఈ స్థలదాత, ఈ చర్చి కట్టింది మేమే, చర్చి మాదే. నీకు ఆ స్థలకాయ ఉందా? సంఘం ఎవరిది? స్తోత్రం, హల్లెలూయా. చర్చి ఎవరిది? చర్చి అనగా ఏమిటి? గోళ్ళ, కొప్ప, కట్టడమా, దూలాలా, దొంగలా? చర్చి అంటే ఏంటి? స్థలమా? నో. యేసు రక్తముతో కడగబడిన మనమే ఆయన సంఘం. ప్రైజ్ ది లార్డ్. అది ఆయనది. కనుక ఈ సంఘానికి ఏమి రావాలి? యేసునందు విశ్వాసం ఉంచారు చాలదు. ఏమండి? వాక్యము చేత కడగబడి ప్రతిదీ మనం కడుక్కుని చివరికి మనం ఎలా రావాలి? క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఏర్పడాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవుని గట్టిగా స్తుతించండి హృదయపూర్వకంగా. ఏమి రావాలి మనకి? క్రీస్తు పోలికలోకి మనం వచ్చేయాలి. ఆమేన్. అంటే మనం ఆదాం పోగొట్టుకున్నదే ఎవరి పోలిక? చెప్పరేమని ఆయన దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడే పాపం వల్ల. ఇప్పుడు యేసుక్రీస్తు సొగసు స్వరూపము కోల్పోయాడే, చూడనల్లని వాడు అయిపోయాడే, రక్తశక్తం అయిపోయింది ఆయన దేహం. మనకి ఆయన స్వరూపాన్ని, ఇప్పుడు ఆయన స్వరూపం మనలో ఏర్పడాలి. ఆయన వాక్యం అనే బీజము ద్వారా, మనము ఆయన రక్తము ద్వారా నూతన సృష్టిగా మారినప్పుడు మనలో తిరిగి ఆయన పోలికలు వచ్చేస్తాయి. ఆయనలాగే ఉంటాం. ఆయన ఏమై ఉన్నాడో అంటే, దేవుడు ఏ విధంగా ప్రేమ స్వరూపై ఉన్నాడో తిరిగి మనం కూడా ఆ ప్రేమ, ఆ దీర్ఘశాంతం, ఆ ఆత్మఫలాలు చదువుకోండి, గలతీ పత్రికలు ఉంటాయి కదా, ఆ పోలికలోకి మనము వచ్చేస్తాం. గట్టిగా చెప్పాలి. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవు కదా, తిరిగి నీవు ఏ పోలిక వచ్చేసి ఉండాలి? పాటి క్రీస్తు స్వరూపం ఉండాలి. మనిషిలో దేవుని స్వరూపాన్ని చెరిపేసింది ఏమిటి? పాపము, సాతానుడు. నీ జీవితంలో కూడా దేవుని స్వరూపాన్ని నిలిపేసింది పాపమే. మరలా తిరిగి వాక్యము ద్వారా ఆయన రూపము రావాలి. నీ రూపము నేను
కోల్పోయినా నీ రక్తముతో నీ రూపము నేను కోల్పోయినా. ప్రేక్షకుల్లా చూస్తున్నారు, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీలోనే నేను నీ వలనే నేను మారాలని ఆహా నీతోనే నేను నడవాలని అయ్యా నీ వల్లనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా. చేతులున్నాయా? చప్పట కొట్టు. నోరున్నా ప్రభుని స్తుతించు. చేతులెత్తి చప్పట కొడుతూ నీతోనే జీవించాలనే ఆశరన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశరన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. ఆయన రూపం మనలో ఏర్పడాలి. అంటే ఈ లోకంలో మనం ఉండగానే, ఇలా చూడండి, ఈ లోకంలో మనం ఉండగానే యేసునందు విశ్వాసం ఉంచావు, యేసు రక్తంతో కడగబడ్డావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఆయన పోలికలకు రావాలి. కొంతమందిలో ఇంకా చూడండి, ఎన్ని వింటున్నా ఎన్ని చెబుతున్నా రాక్షసత్వం పోదు, రాక్షసత్వం పోదు. మాటలు చూడండి, విధానం చూడండి, నడవడి చూడండి. యేసు ప్రేమై ఉన్నాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉండాలి. ఆయన స్వరూపం మనలో ఏర్పడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. లేనట్లయితే ఆయన దగ్గర మనం ఉండడానికి అర్హత చూడండి. తర్వాత నిత్య జీవం, జాన్ 3:36, యోహాను సువార్త 3:36. తీయాలి, అందరూ బైబిల్ తీయండి. విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. చూసారా, యేసును దేవుడు మనకిచ్చారు, ఆయన మన కొరకు రక్తము కార్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం మరలా మనకేమొస్తుంది? మరలా మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవము. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారుని అంగీకరించి వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కుమారునికి విధేయుడు కాకపోతే జీవమును చూడవు. అసలు జీవాన్ని కోల్పోయింది ఆదాము ఆ విధేయత వల్లే కదా. ఈరోజు సంఘాల్లో ఉంటున్నారు, వాక్యం వింటున్నారు, విధేయత లేకపోతే నీవు కూడా రేపు ఎక్కడున్నా, చర్చిలో ఉన్నా, వాక్యం ఎంత వింటున్నా, ఎంతమంది సేవకులు నీకు తెలిసినా, ఎంత ప్రార్థన చేసినా, వాక్యానికి విధేయుడు కాకపోతే, కుమారునికి విధేయుడు కాకపోతే జీవాన్ని చూడవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఇంకా విధేయుడుగా ఉంటే, ఆ విధేయుడైనందుకే ఆదాముకి అంత ముప్పు వచ్చింది. విధేయుడోకము. ప్రైజ్ ది లార్డ్. 5వది మహిమ. యోహాను సువార్త 7:24. ఆదాము పాపం వల్ల పోగొట్టుకున్నది ఏంటి? ఏం పోగొట్టుకున్నాడు? మహిమ పోయింది, దిగంబరత్వం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పిల్లలు పెద్దలందరూ ఏకముగా కూడి దేవుని నామాన్ని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోహాను సువార్త 7:17-24. తండ్రి, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి, మరియు నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడాలి. స్తోత్రం. మన యేసయ్య కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మనము తిరిగి ఆయన మహిమను మనం చూడాలని. ఆదాము
మహిమను కోల్పోయాడు అవిధేయత వల్ల. యేసు వచ్చి ఆ పని రక్షణ కార్యాన్ని ప్రభు పూర్తి చేశాడు. ఇప్పుడు విశ్వసించిన మనం ఆయన పోలికలోకి వచ్చిన తర్వాత, ఆయనతో సహవాసం, ఆయనతో సమాధానం ఏర్పడిన తర్వాత ప్రియులారా, మనకి తిరిగి ఏమొస్తుంది తెలుసా? మనకేం ప్రాప్తిస్తుందో తెలుసా? మనము ఆయన ఉండు చోట్లో మనముండి ఆయన మహిమలో మనము భాగస్థలం అవుతాం. హల్లెలూయా. దేవుని మహిమను మనము చూస్తాం. అంతేనా? ఫిలిప్పీ 3:21 ఉంటుంది, ఆయన మన దీన శరీరమును ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చి. ఈ శరీరానికి దేవుడు ఏమిస్తాడు తెలుసండి? మహిమ. ఈ మంటి ఘటాల్లో దేవుడు, చెప్పండి, మాట్లాడండి, మహిమ ఐశ్వర్యము నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మహిమతో ఒకరోజు తిరిగి దేవుడిని లేపుతాడు. దేవుని మహిమలోనికి మనము వెళ్తాం. ఎవరు? అక్కడ క్లారిటీగా ఉంది చూడండి. నీవు నాకు అనుగ్రహించిన వారు. నేను ఎక్కడ ఉందునో అక్కడ వారు ఉండాలని, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు ఈ రోజున నువ్వు యేసు ప్రభువుని విశ్వసిస్తే, యేసుతో సహవాసం కలిగి ఉంటే, యేసయ్య ద్వారా దేవునితో సమాధాన పడితే, యేసయ్య వాక్యము ద్వారా ఆయన స్వరూపములోకి మార్చబడితే, నీవు దేవుని మహిమకు వారసుడుగా మార్చబడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వది అక్షయత. 2 తిమోతి 1:10. త్వరగా చదవండి చాలు. 2 తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదనై తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవము అక్షయత సువార్త వలన వెలుగులోకి వచ్చాయి. యేసుక్రీస్తుతోనే యేసుక్రీస్తు వలనే ఆయన విశ్వసించడం వలనే మనకేం కలుగుతున్నాయో తెలుసండి? అక్షయత, జీవము. ఆమేన్. దేవుడు ఆదిలో ప్రభు పాపములో పడకమునుపు మానవుడికి ఏమి ఉండేవో, మనిషిని ఎలాగ ఉండాలని దేవుడు సృజించారో, క్రీస్తునందు దేవుడు మనలను నూతన సృష్టిగా చేసి ఆ నూతన సృష్టికి మరలా అక్షయత, జీవము. ఆమేన్, ఆమేన్. అక్షయత, జీవము దేవుడు మనకు కలుగజేస్తూ ఉన్నాడు. చివరి మాట, ఏలుబడి. రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 22:5. స్తోత్రం. రాత్రి ఇంకెన్నడను ఉండదు. నూతన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణము గురించి ఇక్కడ మనం చదువుతున్నాము. ఆ పరిశుద్ధ పట్టణం మహిమ గలదై అది ఉన్నది. దేవుని అక్కడ రాత్రి ఉండదు, చీకటి ఉండదు, మరణమిక ఉండదు. అందులో ఎవరికి కన్నీళ్లు, దుఃఖము, ఆకలి, దప్పులు అనేవి లేవు. అక్కడ చదవండి. దీపకాంతి అయినను దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తారు. దేవుని మహిమ. వారు యుగ యుగములు రాజ్యము చేస్తారు. గట్టిగా హర్షించి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరలా తిరిగి యేసుక్రీస్తు ద్వారా ఆదాముకునే పూర్వపు వైభవం మన కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు కలగజేశారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నూతన సృష్టిగా మనం మార్చబడాలి యేసుక్రీస్తునందు. అలాగ దేవుని యొక్క ఉద్దేశము మానవుని రక్షించుటకు దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలోకి నీవు వచ్చి ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. ఇవన్నీ కేవలం ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారానే జరుగుతాయి. ఆమేన్. కృపచేతనే రక్షణ. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం గాక నీ మొదటి నుండి నేను చెప్పే మాటలన్నీ అర్థం చేసుకుని గుండెల్లో ఉంటే ముఖం కొంతమందికి చీకటిగా కట్టు నిద్ర ఆవరించేస్తుంది. అలా ఉండదు, ప్రకాశమానంగా ఉంటుంది. ఆల్రెడీ ఆ మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. రక్షించబడి ప్రభువులో ఉన్నవాళ్ళు యొక్క ముఖం చూడండి, వాళ్ళ మాట చూడండి, వాళ్ళ నెమ్మది, వాళ్ళ ఫేస్లో ఉండే పీస్ ఆఫ్ మైండ్ చూడండి. అది మహిమే. అది కొంతమంది అనుకుంటారు ఏదో ఏది వదిలిపెట్టు, చెప్పులు కానించి చెంప పిన్నుల దాకా మ్యాచింగ్లు పెట్టి, ఏమనుకోకండి. మూతికి రంగు రాసి మెండిండా అసలు బంగారం, నిజమైన బంగారం లేకపోతే ఏమండి పిచ్చి బంగారం అన్నా తగిలించుకుని పొట్లకాయకి బెడ్లు కట్టినట్టు ఇంత ఏలాడి కట్టినా ఎంత పెట్టినా వాళ్ళ ముఖాలు చూస్తే ఏమండి కళే ఉండదు, కళే ఉండదండి. వాళ్ళు చూడండి దానియేలు గ్రంథంలో మిగతా వారు తక్కిన బాలురు ముఖాల కంటే వీరి ముఖాలు కళగా ఉన్నాయి. కళ, అదేం కళది? జీవకళ. ఏం కళ? చంద్రకళ కాదు, జీవకళ. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనుకుంటారు మనుషులు కలకల్లాడిపోతున్నాం, కలకల్లాడిపోవాలనుకుంటూ ఉంటారు. ఆ కలకలు కొద్ది రోజులే ఉంటాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, వారు చూడండి యుగ యుగాలు రాజ్యం వెళతారు మొత్తం మీకు. అందుకని ఆది కాండంలో నుండి ఆరంభం నుంచి ప్రకటన గ్రంథంలో ముగించుకున్నాం. ఆరంభం ఆది కాండం, ఆదాము సృష్టించబడింది. ఆది అంటే అన్నిటికి ఆరంభం. అది ఆది కాండం అని ఎందుకన్నారంటే అన్నిటి యొక్క ఆరంభం. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. బైబిల్కి ప్రకటన గ్రంథం అనేది చివరి పుస్తకం. ఈ సృష్టి అంతటికీ చెప్పవలసింది రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త సభల్లో నా దేవుడు మీకు చెప్తున్న మాటలు, భూదిగంతాల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడను మరి ఏ దేవుడును. చాలా ప్రాముఖ్యమైంది రక్షణ. రక్షణ పొందండి. రక్షణ లేకపోతే నీకు ఎన్నున్నా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, ధనవృద్ధి చేశాను, ధనవంతుడను, నాకేమీ కొదువు లేదని నీవు అనుకొనుచున్నావు, కానీ నీవు దరిద్రుడవు, దిగంబరివి, గుడ్డివాడివి అనే సంగతి, దిక్కుమాలివాడు అనే సంగతి నువ్వు గ్రహించకుండా ఉంటున్నావు. నువ్వు రక్షించబడకపోతే దేవుని దృష్టిలో నువ్వు దరిద్రుడు అని లెక్క. ఎంత చెప్పినా వినకపోతే, తెలుసుకోకపోతే రేపు నిజంగా దరిద్రుడను, ఎంత దరిద్రుడని అప్పుడే అంటారు, మీరే అంటారు. ఇప్పుడు నేనంటే బాగోదు. స్తోత్రం. అప్పుడు నేనెంత దరిద్రుడినండి ఆ రోజు చెప్పారు వినలేదు అని. నువ్వు నిజంగా ఈరోజు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. ఆత్మ ప్రేరేపణతో ఈ కూటముల 2వ రాత్రి దేవుడు మీతో చెబుతున్న మాట ఈ మాట, రక్షణ పొందండి. యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందితే తిరిగి నువ్వు నూతన సృష్టిగా మార్చబడి విమోచించబడి దేవునితో ఆదాము మొదటి ఆ స్థితి, ఆ దేవునితో ఉండే సహవాసం, ఆ సమాధానం, ఆ అక్షయత, ఆ నిత్యజీవం, మహిమ, ఏలుబడి మరలా యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రాప్తిస్తాయి. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి హృదయాలలో స్థిరపరిచి ఫలభరితంగా మార్చునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి, దేవుడి రాత్రి మనతో మాట్లాడినందుకు నిండు మనసుతో ప్రభుకు స్తోత్రాలు.